రొమేనియా దేశానికి సంబంధించిన స్టెఫాన్ సిగ్మండ్ అనేటువంటి వ్యక్తి తన జీవితంలో ఎప్పటి నుండో పేరు గడించాలి, ప్రపంచ ప్రఖ్యాతి గాంచాలి అనేటువంటి ఒక బలీయమైనటువంటి కోరికతో బ్రతికాడు. సో తాను ఏదో ఒక గొప్ప అచీవ్మెంట్, ఒక గొప్ప ఫీట్ చేసి గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో పేరు సంపాదించుకునే స్థితిలో స్థానాన్ని కలిగి ఉండాలని ఆశపడ్డాడు. సో అట్లా ఎన్నో ప్రయత్నాలు చేశాడు. దాంట్లో ముఖ్యంగా ఒక ప్రయత్నం ఏంటంటే, ఒకసారి ఈ కార్ ఫిల్టర్ లాంటి ఒక పెద్ద కంట్రాప్షన్, అంటే దాంట్లో అన్ని రంధ్రాలు ఉంటాయి, దాన్ని ఒకవైపు నుండి ఊది దాన్ని ఉపయోగించుకునేటువంటి పరికరం అనమాట. దానిలో 800 సిగరెట్లు పెట్టి ఒకేసారి వాటిని తాగేసి గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్కి దాన్ని పంపితే వారు అన్నారు, ఇట్లాంటిది ఒకప్పుడు మేము లెక్కలోకి తీసుకునేవారం, కానీ ఇప్పుడు వాటిని లెక్కలోకి తీసుకోవట్లేదు, వాటిని మానేసామన్నారు. నెక్స్ట్ ప్రయత్నం చేశాడు. 4 నిమిషాల్లో 29 ఉడకబెట్టిన గుడ్లను తినేసి దాన్ని పంపాడు. దాన్ని పంపితే గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వారు చెప్పారు, ఇప్పుడు తిండిపోతులకు సంబంధించినటువంటి రికార్డులు ఏవి కూడా ఎక్కట్లేదు, కనుక ఇది కూడా మాకు ఉపయోగపడదు. దాని తర్వాత మూడో ప్రయత్నం ఏం చేశాడంటే, ఒక కొండనెక్కి కొండ కింద ఉన్నటువంటి ఒక పెద్ద సరస్సులో 136 అడుగుల పైనుండి దూకేసి దాన్ని పంపాడు. అప్పటికి గిన్నెస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు చెప్పారు, దీనికన్నా పెద్ద ప్రపంచ రికార్డు ఒకటి ఉంది, 176 అడుగులు పైనుండి దూకినటువంటి వ్యక్తి ఉన్నాడు కనుక ఇది చెల్లదు అని. సో ఈ ప్రకారము సిగ్మండ్ ఏం చేశాడంటే, తన జీవితంలో తన సమయమును, సామర్థ్యాన్ని, సొమ్మును పనికి మాలినటువంటి విషయాల కొరకు పేరు సంపాదించుకుందామని చెప్పేసి వాడి విఫలమైపోయి పేరు లేకుండా పోయాడు. అదే ప్రకారము ప్రపంచంలో చాలామంది, మరి ముఖ్యంగా ఎవరైతే క్రీస్తు యేసునందు విశ్వాసము గలవారము, ఆయన్ని వెంబడించేటువంటి ఆయన భక్తిపరులమని చెప్పుకుంటారో, అలాంటి వారు కూడా భూ సంబంధమైనటువంటి విషయాల కొరకు సమయము కేటాయించి, సామర్థ్యము కేటాయించి, సొమ్ము కేటాయించి వారి జీవితాన్ని నిరర్ధకము చేసుకుంటారు. ఏ విశ్వాసి గురించి కూడా మహిమా స్వరూపియగు యేసుక్రీస్తును తెలుసుకున్న తర్వాత ఈ వ్యక్తి తన జీవితాన్ని భూ సంబంధమైన మంచి వాటి కొరకు, భూ సంబంధమైన వస్తువుల కొరకు, భూ సంబంధమైన మహిమల కొరకు ఖర్చు పెట్టేశాడు అని అనిపించుకోకూడదు. ఎందుకంటే ఆయన యొక్క మహిమ ప్రకాశములో నుండి వచ్చేటువంటి రేణువుల ఎదుట ఈ భూ సంబంధమైనటువంటివి ఏవి కూడా ఉపయోగపడినటువంటి దుమ్ము రేకులు లాంటివి, లేకపోతే దుమ్ము పొరల వంటివి. అది ఎప్పుడైతే మనకు అర్థమవుతుందో, మన జీవితాన్ని మనము నిజమైన, వాస్తవమైన, నిత్యమైన వాటి కొరకే ఖర్చు పెడతాం, మరో రకంగా దాన్ని వృధా చేసుకోం. బిబ్లికలీ స్పీకింగ్, వాక్యానుసారంగా మాట్లాడితే అనే క్రిస్టియన్ పాడ్కాస్ట్కి మరొకసారి మీలో ప్రతి ఒక్కరికి ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామమున శుభాలు, స్వాగతం. మరి ఒక నెల గ్యాప్ తర్వాత దేవుడు మరొకసారి మనం ఈ రకంగా యూట్యూబ్ ద్వారా వాక్యమును కలిగి సహవాసం చేయడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవదేవుడికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఈరోజు మన ఎపిసోడ్లో కీర్తన 4వ అధ్యాయము 3వ వచనం మొదట్లో ఇట్లా ఉంటుంది, యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకొనుడి. సో యెహోవా తన భక్తులను, ఆయన యందు భయము, భక్తి, విశ్వాసం, విధేయత కలిగినటువంటి వారిని తన కొరకు ఏర్పరచుకొనుచున్నాడు. ఎందుకంటే ఆయన వారి మీద తన కృప, తన కనికరాన్ని చూపాడు, వారు కూడా ఆయన వైపు తిరిగారు, ఆయన యందు పరిపూర్ణమైనటువంటి విశ్వాసమును ఉంచారు, కనుక ఆయన వారిని తన కొరకు ఏర్పాటు చేసుకున్నాడు. అండ్ వారు ఆయన వారిగా, ఆయన చేత ప్రేమించబడి తిరిగి ఆయన్ని ప్రేమించేటువంటి వారిగా, ఆయన యందు భయము, భక్తి కలిగినటువంటి వారిగా, విశ్వాసం, విధేయత కలిగినటువంటి వారిగా, ఆయన్ని వెంబడించే వారిగా, ఆయనకు అంకితమై ఉన్నటువంటి వారిగా ఉంటారు. అట్లాంటి వారు మరి ఇక్కడ ఆయన చేత ప్రేమించబడతారు, కానీ లోకము చేత ద్వేషించబడతారు. వీరు ఆయన స్వంత ప్రజలు, స్వకీయమైన సాంపద్యము. అండ్ వీరిని భక్తి పరులు అని బైబిల్ ఎందుకంటుందంటే, వీరు దేవుడి యందు భయం, భక్తి కలిగినటువంటి వారు మాత్రమే కాదు, వీరు దేవుడికి సమర్పించబడిన వారు, దేవుడి పట్ల నమ్మకముగా ఉండేవారు, అన్ని సమయాల్లో, అన్ని స్థితుల్లో నమ్మకంగా ఉండేటువంటి వారు. సో వీరు దేవుడి పట్ల వారి జీవితాన్ని ఏ ప్రకారం జీవించాలని వాక్యం చెప్తుందో అదే ప్రకారం జీవిస్తారు. ఆయన్ని ప్రేమిస్తారు, ఆయనకి విలువనిస్తారు, ఆయన్ని ఘనపరుస్తారు, ఆయనకి లోబడతారు, ఆయన సేవ చేస్తారు, ఆయన గుణగణాలు ప్రపంచానికి ప్రకటిస్తారు. అండ్ వాక్యంలో
భక్తి పరుల గుణ లక్షణముల గురించి మనకెన్నో సత్యాలు రాయబడ్డాయి. ఈరోజు మన పాడ్కాస్ట్ అంశం ఏంటంటే ద గాడ్లీ క్వాలిటీస్. భక్తిగల వారి లక్షణాలు 3 ముఖ్యమైనవి క్లుప్తంగా మనము ఈ సమయంలో వింటాం. ఈ భక్తిగల వారికి ఉండేటువంటి మొదటి లక్షణం ఏంటంటే గాడ్లీ అంబిషన్స్, భక్తిగల కోరికలుంటాయి, భక్తిగల వాంఛలుంటాయి. అపోస్తలుడైన పౌలు భక్తిపరుడు అని చెప్పడానికి ఎవరికి సందేహం ఉండదు అండ్ ఎవరికి కూడా ఏ రకమైనటువంటి అనుమానము రాదు. ఎందుకంటే యేసుప్రభు తర్వాత అపోస్తలులందరిలోకెల్లా కూడా ప్రముఖుడిగా, ప్రియుడిగా, పరిశుద్ధుడిగా, గొప్ప పరిచారకుడిగా, ఫలభరితుడిగా పేరుగాంచిన మరో వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ఆయన అపోస్తలుడైన పౌలు. అండ్ ఆయన వ్యక్తిత్వం, ఆయన జీవితం, ఆయన సాక్ష్యం ఎట్లా ఉంది ఆయన రాసినటువంటి పత్రికల్లో పరిశుద్ధాత్ముడు మనకి చూపిస్తాడు. ఉదాహరణకి ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుత్థానము కలుగవలనని ఆయన మరణ విషయంలో సమాన అనుభవం గలవాడనై ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును అని పౌలు అక్కడ తెలియజేశాడు. సో ముఖ్యంగా అక్కడున్న ఒక విషయం ఏంటంటే, ఒక సత్యం ఏంటంటే ఆయనను ఎరుగు నిమిత్తమును. సో పౌలు యొక్క ప్రగాఢమైనటువంటి వాంఛ ఏంటి, ఆయన యొక్క భక్తిగల కోరిక ఏంటి అంటే యేసుక్రీస్తును దమస్కు మార్గంలో ఎదుర్కొన్న తర్వాత, ఆయన ఎవరో తెలుసుకున్న తర్వాత ఆయన్ని ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలి, ఆయన్ని పరిపూర్ణంగా తెలుసుకోవాలి, లోతుగా తెలుసుకోవాలి అనేటువంటి కాంక్ష. దాని కొరకు తన జీవితాన్ని ఖర్చు పెట్టేశాడు, తన సమయం అంతా ఇచ్చేశాడు, తన సొమ్మంతా ఇచ్చేశాడు, తన సామర్థ్యం అంతా ఇచ్చేశాడు. అంతకు మునుపు పౌలు గమాలియేలు యొక్క విద్యార్థి, ధర్మశాస్త్రంలో జేన అంటే ఎక్స్పర్ట్. ఆయనకి యెహోవా దేవుడి గురించి సమస్తము తెలుసు, ఆయనకి ధర్మశాస్త్రం అంతా తెలుసు, ఆయనకి మోషే తెలుసు, ప్రవక్తలు తెలుసు, పితరులు తెలుసు. వాటితో సరిపెట్టుకోలేదు, వాటితో తృప్తి చెందలేదు. ఆయనకి దేవుడి ప్రియకుమారుడు, తన ప్రాణనాథుడు, రక్షకుడైన యేసుక్రీస్తును తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయముగా ఉంది గనుక, అండ్ దేవుడి యొక్క పరిపూర్ణమైనటువంటి ప్రత్యక్షత యేసుక్రీస్తులోనే మనకు అనుగ్రహించబడుతోంది కనుక ఆయన్ని తెలుసుకోవాలి అనేటువంటి ఒక తపన. సో పౌలుకు నిరంతరం ఉన్నటువంటి కోరిక, నిరంతరము ఆత్మలో ఉన్నటువంటి ఆకలి లేక తృష్ణ ఏంటంటే ఆయన్ని తెలుసుకోవాలి. అండ్ ఆయన ఎట్లా తెలుసుకుంటాం? ఆయన వాక్యంలోనే ఆయన ప్రత్యక్షత ఉంది, పరిశుద్ధాత్ముడు అక్కడే ఆ ప్రభువుని మనకి చూపిస్తాడు కనుక దాని ప్రకారము ఆయన తెలుసుకోదలిచాడు. ఆయన దగ్గర ఉన్నటువంటి సత్యాన్ని ఆయన పఠించాడు, దాన్ని ధ్యానించాడు, దాంట్లోనే తన జీవితాన్ని ముంచిపెట్టుకున్నాడు, దాంతో తడిసి ముద్దయ్యాడు. ఆ ప్రకారం యేసును దినదినము ఎక్కువగా తెలుసుకుంటూ పోయాడు. ఇక ఆయన చుట్టూ ఉన్నటువంటి అనేక విషయాలు ఏవైతే మనుషులు జీవన సంబంధమైనవి, ముఖ్యమైనవి, విలువైనవి, అవసరమైనవి అని ఎంచారో వాటన్నింటినీ అపోస్తలుడైన పౌలు పెంటతో నష్టముతో సమానముగా ఎంచాడు. వాటిని వదిలేశాడు, యేసును తెలుసుకోవడం కోసం జీవితాన్ని ఖర్చు పెట్టాడు. సో ఒక భక్తిపరుడు ఆ ప్రకారం బ్రతుకుతాడు. మరి నీవు భక్తి గల వ్యక్తివి అని అనుకుంటే మరి రోజంతా నీ సమయాన్ని దేనికి కేటాయిస్తున్నావు ఒకసారి ఆలోచించు. ఈ యొక్క సృష్టికర్త, రక్షణకర్త అయినటువంటి యేసుక్రీస్తును తెలుసుకోవడం కోసమా, లేకపోతే ఈరోజుండి గతించిపోతున్నటువంటి లోకము, నాశనానికి పోతున్నటువంటి లోక సంబంధమైనటువంటి విషయముల కొరక? అండ్ ఈ రోజున మనము ఒక ప్రాంతానికి పరిమితమై లేము, ఎందుకంటే ప్రపంచమంతా మన గుప్పెట్లో ఉంది, గ్యాడ్జెట్లో ఉంది కనుక ఎంతసేపు దానికి సంబంధించినటువంటి సోషల్ మీడియాలో ఉన్నటువంటి అంశములను చూసి వాటితో కాలం గడిపేటువంటి వారు భక్తిపరులు కారు, భక్తిపరులు ఎన్నటికీ అవ్వరు. సో అలాంటి వారు ఎప్పుడు కూడా మోసపోకూడదు. అండ్ ఈ రోజున మన క్రైస్తవ లోకంలో, క్రైస్తవ సంఘాల్లో వీరే అత్యధిక శాతం, బహుశా 2-3% కూడా భక్తిపరులు ఉన్నారా అన్నది భక్తిపరులుగా బైబిల్ని బాగా ఎరిగినటువంటి వారు అడిగేటువంటి ప్రశ్న. సో అదే నీకు తేల్చి చెప్పేస్తుంది నీవు భక్తిగల వ్యక్తివో లేకపోతే భుక్తి కొరకు లోకంలో బ్రతికి చచ్చే వ్యక్తివో. రెండవది, పౌలు ఫిలిప్పీ 1:21 ఏం చెప్పాడు? నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. సో క్రీస్తును ఎక్కువగా తెలుసుకుంటూ పోతున్నాడు గనుక ఏ స్థాయికి ఎదిగాడంటే, అతని ఆత్మీయత ఎంతగా వృద్ధి చెందిందంటే, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అంటున్నాడు. ఈ లోకంలో శ్వాసను కలిగి ఉంటే నేను క్రీస్తు కొరకే బ్రతుకుతాను, క్రీస్తులాగా బ్రతుకుతాను, నా జీవితమే క్రీస్తు. లేకపోతే ఇక నేను చచ్చిపోతే మంచిది, పరలోకానికి వెళ్ళిపోతే మంచిది, ఎందుకంటే ఇక్కడ బ్రతికి లాభం లేదు. సో అవుట్ సైడ్ ఆఫ్ క్రైస్ట్, వితౌట్ క్రైస్ట్ దేర్ ఇస్ నథింగ్ ఎల్స్ ఫర్ మీ టు లివ్ అని చెప్తున్నాడు.
మరి ఆ స్థాయికి ఎవరు ఎదుగుతారంటే యేసుని ఎదిగిన వారే. ఆ స్థాయికి అందరూ ఎందుకు ఎదగట్లేదంటే అందరికీ యేసు తెలియదు గనుక. సో, యేసు మాకు తెలుసు అనుకునేటువంటి వారు ఈ సత్యమును తెలుసుకుంటే విడుదల పొందుతారు, దీవించబడొచ్చు, లేకపోతే మోసపోతారు. సో, ఆయన్ని లోతైన రీతిలో తెలుసుకున్నాడు గనుక ఆయన పట్ల లోతైనటువంటి దాహము పౌలుకి కలిగింది. ఆయన ప్రశస్తమైన వాడు, ఆయన అమూల్యమైన వాడు, ఈయనే నిత్యమైన వాడు, ఈయనలాంటి ఒక ఐశ్వర్యము, మహిమ ఐశ్వర్యము మరొకటి లేదు అని ఎప్పుడైతే తెలుసుకున్నాడో తన ఆత్మను, తన హృదయాన్ని, తన జీవితాన్ని, సమస్తాన్ని ఆయనకి ధారపోసి ఆయనలాగా బ్రతకాలి, ఆయనే బ్రతుకు అని చెప్పేసి పౌలు ఆ స్థితికి వచ్చాడు. తర్వాత గలతీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో ఏమంటాడు? నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను. ఆయన తెలుసుకున్నాడు, ఆయనలాగా జీవించుటే జీవిత ఆశయం అన్నాడు. కానీ ఇప్పుడు ఇంకో స్థాయికి వచ్చేసాడు. ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని అందలి విశ్వాసం వలన జీవించుచున్నాను. నాట్ ఐ బట్ క్రైస్ట్. ఆ స్టేజ్లోనికి ప్రతి విశ్వాసి రావాలి. పౌలుకు దేవుడు ఏ కృపనిచ్చాడో, ఏ పరిశుద్ధాత్మనిచ్చాడో, ఏ లేఖనాలనిచ్చాడో, ఏ సంఘ సహవాసాన్ని ఇచ్చాడో మనకు కూడా ఇచ్చాడు. సో, అట్లాంటప్పుడు ఆయనలాగా మనం కూడా అవ్వడానికి దేవుడు అవకాశాన్ని ఇచ్చాడు. కానీ అవుతున్నామా అన్నది ప్రశ్న. సో, పౌలుకి జీవితానికి సంబంధించినటువంటి వాస్తవ సత్యం తెలుసు కనుక ఏది ఆయన్ని ఆపు చేయలేకపోయింది, ఏది ఆయన్ని అణిచివేయలేకపోయింది. ఆయన అన్నింటినీ అధిగమించేశాడు. సో, ఆయన మనకేం చెప్తున్నాడు? ప్రతిరోజు ఇకను జీవించువాడను నేను కాదు, నా యందు క్రీస్తే జీవించుచున్నాడు అని ఆలోచించండి. ప్రతిరోజు ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడని పలకండి. ప్రతిరోజు ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు అని నమ్మండి. అండ్ ప్రపంచానికి మిమ్మల్ని కాదు క్రీస్తును మీలో చూపించండి. అది ఆయన జీవిత విధానం. సో, ఇట్లాంటి భక్తిపరులకు మరి లోక సంబంధమైనటువంటి కోరికలు, శరీరానుసారమైన కోరికలు ఉండవు. ఇవి పాపాత్ములకు, భక్తిహీనులకు ఉంటాయి. వీరు అవి ఉండకుండా చూసుకుంటారు. ఎందుకంటే వీరు ప్రభువు ఉత్తముడని రుచి చూచి ఎరిగి ఉన్నారు గనుక ఆయన తప్ప మరొక దాన్ని వీరు కోరుకోరు. సో, ఈ భక్తిగల వాంఛలు పరసంబంధమైనవి, భక్తిగల వాంఛలు పరిశుద్ధమైనవి, భక్తిగల కోరికలు ఆత్మ సంబంధమైనవి, భక్తిగల కోరికలు నిత్యమైనవి. ఆండ్రూ ఫుల్లర్ అనే భక్తిపరుడు ఉండేవాడు. 16 ఏళ్ల వయసు వచ్చినప్పుడు రక్షించబడ్డాడు. రక్షించబడక మునుపు తన తోటి యవన స్నేహితులతో కలిసి ప్రతి విధమైనటువంటి సుఖాన్ని అనుభవించడానికి విచ్చలవిడిగా బ్రతికాడు. కానీ రక్షించబడిన తర్వాత ఆ ఊర్లో ఎప్పుడైనా పండుగ వచ్చినా, ఉత్సవం వచ్చినా, ఏదైనా సంబరము జరగబోతున్నా వెంటనే పక్కూరికి వెళ్ళిపోయేవాడు. పక్కూరులో ఒక మంచి భక్తిపరుడైనటువంటి క్రైస్తవ విశ్వాసం ఉండేవాడు. ఎందుకు ఆ పని చేసేవాడు? ఎందుకంటే ఈ ఊర్లో ఉంటే పాత స్నేహితులు వస్తారు, పాత జ్ఞాపకాలు వస్తాయి. అండ్ ఈ యొక్క సంబరము చేత మనసు మరి అటు ఇటు ఊగిసలాడొచ్చు. అండ్ నేను శారీరకంగా అక్కడ పాల్గొనకపోయినా నా మనసు అటువైపే లాగివేయబడొచ్చు అని చెప్పేసి ఆ ఊర్లోనే ఉండకుండా ఊరును వదిలేసి పక్క ఊరికి వెళ్ళి క్రైస్తవ భక్తిపరుడితో ఆ పండగ అయిపోయేంత వరకు సహవాసంలో, ప్రార్థనలో, వాక్య ధ్యానంలో ఉండి వెనక్కి వచ్చేవాడు. ఎందుకు అంటే భక్తిపరుడు ఆ ప్రకారము తనను తాను భద్రపరుచుకుంటాడు. ఎందుకంటే అతనికి తెలుసు యెహోవా తనను ఆయన కొరకు ఏర్పరచుకున్నాడు. లోకం కొరకు కాదు, పాపం కొరకు కాదు, సాతాను కొరకు కాదు, సొంతం కొరకు కాదని. సో, ప్రభు సన్నిధానంలో అతడు ఉత్తేజపరచబడి తిరిగి వెనక్కి వచ్చేవాడు. రెండవది, ఈ భక్తి గల వారికి ఉండే రెండవ లక్షణం ఏంటంటే గాడ్లీ యాటిట్యూడ్స్, దైవికమైన వైఖరులు, లేకపోతే భక్తిగల వైఖరులు. భక్తిగల కోరికలు మనిషికి భక్తిగల ఆలోచనలను ఇస్తాయి, భక్తిగల ఆశయాలను ఇస్తాయి కనుక వారి వైఖరిలో ఒక గొప్ప మార్పు వచ్చేస్తుంది. వారు బైబిల్ క్రమంగా చదువుతారు, లోతుగా చదువుతారు, సత్యాన్ని గ్రహిస్తారు, దాన్ని అంగీకరిస్తారు, దాన్ని అవలంబిస్తారు, ఆత్మచేత నడిపించబడతారు కనుక వారు క్రీస్తులో వృద్ధి చెందుతుంటారు కనుక వారికి ఇక వారి సొంత మనసు అనేది ఉండదు. క్రీస్తు మనస్సు ఫిలిప్పీ 2:5 ప్రకారము వారికి వచ్చేస్తుంది. సో, క్రీస్తులాగా ఆలోచిస్తారు, క్రీస్తు లాంటి దృష్టికోణం వారికి ఉంటుంది, క్రీస్తు లాంటి వరల్డ్ వ్యూ, లోకం వంక చూసేటువంటి ఆ వైఖరి వారికి దేవుడు అనుగ్రహిస్తాడు. చక్ స్విండాల్ అనేటువంటి ఒక ప్రముఖ సేవకుడు పుస్తకం రాశాడు. ఆ పుస్తకం పేరు స్ట్రెంథనింగ్ యువర్ గ్రిప్, మీ పట్టును బలపరుచుట అన్న అంశం మీద పుస్తకం రాశాడు. చాలా మంచి పుస్తకం.
దాంట్లో వైఖరి గురించి, యాటిట్యూడ్ గురించి ఇట్లా చెప్పాడు. నేనెంత ఎక్కువ కాలం బ్రతికితే అంత ఎక్కువగా జీవితం మీద వైఖరి యొక్క ప్రభావం ఏమిటో తెలుసుకుంటున్నాను. నాకు జీవితంలో వాస్తవముల కన్నా వైఖరి అత్యంత ముఖ్యమైనది. అది నా గతము కన్నా ముఖ్యమైనది, నా విద్య కన్నా ముఖ్యమైనది, నా ధనము కన్నా, నా పరిస్థితుల కన్నా, నా వైఫల్యాల కన్నా, నా విజయాల కన్నా, మనుషులు నా గురించి ఏమంటున్నారు, ఏమనుకుంటున్నారు, ఏమి చేస్తారు అన్న వాటి అన్నిటికన్నా అది ముఖ్యమైనది. అది నేను ఎట్లా ఉన్నాను అన్నదానికన్నా, నాకే వరం ఉంది, నాకే నైపుణ్యత ఉంది అన్నదానికన్నా ఎక్కువ ప్రాముఖ్యమైనది. ఎందుకంటే అది నాలో సరిగ్గా ఉంటే మరి నా ఇంటిని అది నాశనము చేయదు, నా సహవాసాన్ని నాశనము చేయదు, నా సంఘాన్ని నాశనము చేయదు. అది సరిగ్గా లేకపోతే నా కుటుంబము, నా సమాజము, నా సంఘము అన్నీ కూడా నా వలన నాశనం అయిపోతాయి. అండ్ దీంట్లో మరుపురానటువంటి విషయం ఏంటంటే ప్రతిరోజు మనము ఏ వైఖరిని కలిగి జీవించాలో మనమే నిర్ణయించి ఎంపిక చేసుకోవాలి. మన గతాన్ని మనం మార్చలేము. మన చుట్టూ ఉన్నటువంటి మనుషులు మనతో వ్యవహరించే విధానాన్ని మనం మార్చలేము. జరగాల్సినటువంటి దాన్ని మనము మార్చలేము. కాకపోతే ఒకటి మనము మార్చగలం. వీటన్నిటికీ మనం ఎట్లా ప్రతిస్పందిస్తాం, ఎట్లా రియాక్ట్ అవుతాం అన్నదాన్ని మార్చగలం. సో జీవితంలో నేను రూఢిగా నమ్మేది ఏంటంటే జీవితంలో మనకు జరిగేది 10%, మనము దానికి వ్యతిరేకంగా రియాక్ట్ అయ్యేది 90%. సో మన రియాక్షన్ అనేది మన యాటిట్యూడ్ మీద ఆధారపడి ఉంది కనుక మన జీవితము సుఖమయమో, దుఃఖమయమో, లాభకరమో, నష్టకరమో అనేది మనమే నిర్ణయిస్తాం. సో అందుకనే మన వైఖరులు సరిగ్గా ఉండాలి. అండ్ పౌలు తన వైఖరిని సరిగ్గా పెట్టుకున్నాడు. ఆయన ఇతరులకు అదే నేర్పించాడు, ఇతరులకు అదే బోధించాడు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆయన అట్లా మలిచాడు కనుక ఆయన అదే తన జీవితంలో సేవ ద్వారా తెలియజేస్తూ వచ్చాడు. ఒక ఉదాహరణ, 1 తిమోతి 6వ అధ్యాయం 11-12 వచనాల్లో తిమోతి అనే తన ఆత్మీయ కుమారుడికి రాసినప్పుడు, దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడుము. విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడము, నిత్య జీవమును చేపట్టము, దాన్ని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకొంటివి. అక్కడ తిమోతికి ఏం చెప్తున్నాడు? కొన్నింటిని విసర్జించమని చెప్పాడు. విసర్జించవలసిన విషయాలేంటి? అబద్ధ బోధకుల యొక్క సహవాసము, అబద్ధ బోధకుల యొక్క స్వభావము, అబద్ధ బోధకులకున్నటువంటి ఆ ధనాపేక్ష అనేటువంటి భయంకరమైనటువంటి దురాశ. ధనమును ప్రేమించుట మానమన్నాడు. దేవుని యందు సంతృప్తి కలిగి దేవుడిచ్చిన విషయాలతో జీవించమన్నాడు. అండ్ తర్వాత వేటిని వెంబడించాలో వాటి గురించి ఆయన చెప్పాడు. సో వీటిని విసర్జించు అంటున్నాడు, వీటిని సంపాదించు అని చెప్తున్నాడు. సో వీటిని విడిచి పారిపో అండ్ వీటి వెంట పడి బ్రతుకు అని చెప్తున్నాడు. దీన్ని ఫ్లీ అండ్ పర్స్యూ అంటారు. ముందు కూడా చెప్పాడు 2వ తిమోతి 2వ అధ్యాయం 22వ వచనంలో, నీవు యవనేచ్ఛల నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము. సో యవనేచ్ఛలు, జీవిత సంబంధమైనటువంటి పాపిష్టి కోరికలను విడిచిపెట్టు. అండ్ నీవు పరిశుద్ధమైనటువంటి హృదయము కలిగి ప్రభువుకి ప్రార్థన చేసేవారు ఎవరైతే నీతి, విశ్వాసం, ప్రేమ, సమాధానమును వెంటాడతారో అట్లాంటి వారి సహవాసంలో ఉండి నీవు వాటిని వెంటాడుము, సంపాదించుకోను. ఈరోజునిది చాలా క్రైస్తవ జీవితాల్లో మనకి కనీసం కనిపించదు. ఎందుకంటే చాలామంది పరిశుద్ధ సహవాసంలో లేరు. వారికి పరిశుద్ధ సంఘము అనేది లేదు. వారికి స్థానిక సంఘంలో ఒక సభ్యత్వం ఉండదు, సంబంధం ఉండదు. మరి ఈ గూడు, ఆ గూడు, మరి ప్రపంచ దేశాలన్నీ నావే అని వలసకు తిరిగేటువంటి వలస పక్షుల్లాగా తిరుగుతుంటారు. ఎక్కడ స్థిరపడరు. వారు విసర్జించవలసినవి విసర్జించరు, వెంటాడి సంపాదించుకోవాల్సినవి సంపాదించుకోరు. కనుక వారి జీవితము శూన్యము అండ్ వారికి నిత్య నాశనమే మిగిలి ఉంటుంది. సో ఇక్కడ మనకి కనబడేది ఏంటంటే సరైనటువంటి వైఖరి ఏ ప్రకారం ఉత్పన్నం అవ్వాలి. ఒకప్పుడు ఒక స్కాట్స్మెన్ మరి చాలా కష్టపడి నిష్ఠతో పనిచేసేవాడు. అతడు అంతగా కష్టపడి పనిచేస్తున్నాడు కనుక ఆయన టీంలో అందరూ కూడా అట్లాగే ఉండాలంటే వారు ఆయన్ని ఎగతాళి చేసేవారు. వారు అనేవారు, స్కాటీ, రోమ్ని ఒక్క దినములో వారు కట్టలేదు. సో అంత తొందరపడొద్దు, అంత తృష్ణొద్దు అని ఎగతాళి చేసేవారు.
అప్పుడు స్కాటీ ఏమనేవాడంటే, రోమ్ నగరాన్ని కట్టినప్పుడు నేను ఫోర్‌మెన్‌గా పని చెయ్యలేదు అని వారికి జవాబు చెప్పేవాడు. అంటే నేనైతే ఒక రోజులోనే కట్టేసేవాడిని అన్నట్టు జవాబు చెప్పేవాడు. సో, ఈ ప్రకారం ఆ వైఖరి ఏదైతే ఉందో, ఇతరులు ఎట్లా ఉన్నా కూడా నేను దేవుడి కొరకు అని పౌలు ఎట్లా బ్రతికాడో, తిమోతి ఎట్లా బ్రతికాడో, ఆ ప్రకారం మనం బ్రతికినప్పుడు మన జీవితంలో మనము వేటిని వెంబడిస్తాము? ఈ నీతి అనే దాని కోసం మనం ప్రయాసపడతాం. నీతిని సంపాదించుకోవడానికి మనము శాయశక్తులా ప్రయాసపడతాం. అది మన వైఖరి అయిపోతుంది. ఈ రోజున డబ్బు కోసము, పేరు ప్రతిష్ట కోసము, పదవి కోసము, లేకపోతే ప్రాబల్యము కోసము నీతిని వదిలేసి, నీతిని తొక్కేసి, నీతి మాలిన వారిగా క్రీస్తునందు ఆయన చేత నీతిమంతులుగా తీర్చబడిన సో కాల్డ్ పీపుల్ మారిపోయారంటే వారెంత మరి దుర్జనులు. వారు దైవజనులు కారు, మ్యాన్ ఆఫ్ గాడ్ కారు. ఎందుకంటే వారిలో భక్తి అనేది లేదు. గాడ్లీనెస్, దేవుడి కొరకు బ్రతుకుట, లేకపోతే దేవుడి తరహాలో బ్రతుకుట వారికి బొత్తిగా తెలియనే తెలియదు. విశ్వాసం, సువార్తను నమ్ముట, తర్వాత సువార్త ప్రకారము ప్రవర్తనకు నమ్మకముగా ఉండుట, అది వారిలో మనకు కనిపించదు. ప్రేమ, దేవుడిని ప్రేమించుట నిస్వార్థంగా అండ్ తోటివారిని నిస్వార్థంగా ప్రేమించుట, వారి సేవలో మనల్ని త్యాగపూరితముగా ఖర్చు పెట్టుకొనటం వారికి బొత్తిగా గ్రహణంలోనికే రాలేదు. అంటే వారి యొక్క అండర్స్టాండింగ్లో లేనే లేదు. తర్వాత ఓర్పు. భక్తి పరులు తప్పక హింసింపబడతారని పౌలు తిమోతికి చెప్పాడు, మనందరికీ తెలుసు. సో వారు హింస పాలైనప్పుడు, వారికి దుర్దశలు ఎదురైనప్పుడు, వారికి భయంకరమైన పరిస్థితులు తావచ్చినప్పుడు వారు ఓర్పును కోల్పోరు అండ్ సాత్వికంగా ఉంటారు. వారికి ఎంత వ్యతిరేకత ఉన్నా, ఎంతమంది విరోధులు తయారైనా వీరు క్రీస్తులాగా సాత్వికులై ఉంటారు. ఎందుకు అట్లాంటి మనస్తత్వం, వైఖరి అంటే ఫిలిప్పీ 4:8 అందరికీ చెప్పాడు, మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను వండిన ఎడల ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచుకొనుడి. ఆయన ఎప్పుడు చూసినా క్రీస్తు మీదే ధ్యానం పెట్టుకున్నాడు, క్రీస్తు యొక్క లేఖనాల మీద ధ్యానం పెట్టుకున్నాడు, ఆత్మానుసారంగా నడిపించబడ్డాడు కనుక ఇవే ఆయన ధ్యానంలో ఉంటాయి, ఆయన గమనంలో ఉంటాయి. మిగతా వారికి ఉండవు, ఎందుకంటే వారు ఆ రకంగా తమను పెట్టుకోవట్లేదు. సో భక్తిపరులు అలా ఉంటారు. ఒకసారి ఒక అగాంతకుడు ఒక క్రైస్తవ ప్రసంగికుడి దగ్గరికి వచ్చి అతనితో వాదం పెట్టుకున్నప్పుడు ఇట్లా అన్నాడు, మీ క్రైస్తవులందరూ బ్రెయిన్ వాష్ అయిన వారు, అంటే మీ క్రైస్తవులందరి బుర్రలు బాగా కడిగేశారు. అప్పుడు ఆ క్రైస్తవ ప్రసంగికుడు అన్నాడు, కరెక్టే, ప్రతి మనిషి బుర్ర కడుగబడింది, కాకపోతే క్రైస్తవులు బైబిల్తో బుర్రను కడుక్కుంటారు, మీరు కారు, అందుకని మాకు మీకు ఆ వ్యత్యాసం ఉంటుంది. సో మీరు బురదలో బుర్రను కడుక్కుంటున్నారో, బైబిల్తో బుర్రను కడుక్కుంటున్నారో ఒకసారి చూడండి. బురద అంటే లోకంలో ఉన్నటువంటి ఆ యొక్క మీడియా ద్వారా, ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియా ద్వారా మన మీదకి వచ్చి పడేటువంటిది. మూడవది ఫైనలీ గాడ్లీ యాక్షన్స్, దైవికమైన క్రియలు లేకపోతే భక్తిగల క్రియలు. గలతీ 5:16 నేను చెప్పునదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. సో ప్రతిరోజు మనకు శరీరం ఉంది, శరీరానికి సంబంధించినటువంటి ఇచ్చలు ఉంటాయి, శరీరంలో బ్రతకాలి, శరీరము తొందర పెడుతుంది, శరీరం ప్రలోభానికి గురి చేస్తుంది, శరీరము మరి దాని యొక్క కాంక్షను తీర్చమని మనల్ని వేధించి సాధించి మన మీద సాయశక్తుల ఒత్తిడిని వేస్తూనే ఉంటుంది. అట్లాంటప్పుడు మనం ఏం చేయాలి? దానికి లొంగకుండా దాన్ని మనము నలగగొట్టి లోపరుచుకోవాలంటే ఒకే ఒక విధానం, ఆత్మానుసారంగా నడుచుకోవడం చాలా ముఖ్యం, అడుగులేయడం చాలా ముఖ్యం, ఆచరణ చాలా ముఖ్యం. ప్రసంగి 5:1 ఇట్లా ఉంది, ఎక్లీసియాస్టిస్ 5:1 నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. తెలుగు బైబిల్లో ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము అని ఉంది. ఇంగ్లీష్ బైబిల్లో ఎట్లా ఉంటుందంటే గాడ్ యువర్ స్టెప్స్ వెన్ యు గో టు ద హౌస్ ఆఫ్ గాడ్. దేవుడి మందిరానికి నీవు పోయినప్పుడు నీ అడుగులు జాగ్రత్తగా వేయుము, నీ అడుగులు జాగ్రత్తగా పడేటట్టు చూసుకో. సో సొలొమోన్ ఏం చెప్తున్నాడు? గాడ్ యువర్ స్టెప్స్, నీ అడుగులు జాగ్రత్తగా వెయ్యి. మరి నా అడుగులు జాగ్రత్తగా వెయ్యాలంటే ఆత్మానుసారంగా నేను నడిపించబడాలి. తండ్రి తన అప్పుడే నడక నేర్చిన బిడ్డను చేయి పట్టుకొని నడిపించినప్పుడు అడుగులు జాగ్రత్తగా వేయిస్తాడు. అదే ప్రకారం మనం ఆత్మానుసారంగా నడిచినప్పుడు అడుగులు జాగ్రత్తగా వేస్తాం. ఎప్పుడైనా మనము బస్సు ఎక్కేటప్పుడు, మరి ఇక్కడ రాయబడి ఉండకపోయినా వెస్ట్లో, ఆ యొక్క వెస్టర్న్ కంట్రీస్లో అక్కడ రాయబడి ఉంటుంది మైండ్ యువర్ స్టెప్ అని, లేకపోతే మైండ్ యువర్ గ్యాప్ అని. అంటే అడుగు జాగ్రత్త, గ్యాప్ ఉంది, అడుగు జాగ్రత్త, నువ్వు తొట్టిల్లి పడిపోకుండా.
తర్వాత బయట దేశాల్లో ఈ యొక్క రైళ్ళు మెట్రోలు వచ్చినప్పుడు బయటకు వస్తున్నా లోపలికి పోతున్నా మైండ్ ద గ్యాప్, నీ యొక్క స్టెప్ జాగ్రత్త. విమానం నుండి బయటకు వస్తున్నప్పుడు స్టెప్ జాగ్రత్త. సో లైఫ్లో స్టెప్ జాగ్రత్త. వాళ్ళు ఎందుకు స్టెప్ జాగ్రత్త, అడుగు జాగ్రత్త అంటున్నారు? ఎందుకంటే అడుగు సరిగ్గా వేయకపోతే ప్రమాదంలో పడతావు, నీకు భారీ నష్టము కష్టము కలగవచ్చు. సో అందుకని ఆత్మానుసారంగా అడుగులేస్తే శరీరేచ్ఛలను నెరవేర్చం. ఆత్మానుసారంగా నడకే మనం నేర్చుకోకపోతే, అడుగులేయడం మనకి రాకపోతే మనము ఎంతసేపు శరీరేచ్ఛలనే నెరవేరుస్తాం, శరీరానికి బానిసలముగా ఉంటాం. 2 తిమోతి 1:10 పౌలు రాశాడు, క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదియునైన తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను అని రాయబడింది. సో దేవుడు ఏమంటున్నాడు? గాడ్ హ్యాస్ కాల్డ్ అస్ టు అ హోలీ లైఫ్. దేవుడు మనల్ని పరిశుద్ధమైన జీవితానికి పిలిచాడు, మనల్ని రక్షించింది, పరిశుద్ధపరిచింది, పరిశుద్ధమైన పిలుపుతో పిలిచింది పరిశుద్ధమైన జీవితానికి, పవిత్రమైన భక్తితో కూడిన యోగ్యమైన ఆయనకు ప్రీతికరమైన ఆయన చిత్తానుసారమైన జీవితాన్ని జీవించడానికి. మనకి బైబిల్ సత్యము తెలిస్తే సరిపోదు, దాన్ని మనము ఆచరించాలి. ఈరోజున చాలామందికి బైబిల్ సత్యము తెలుసు అనుకునేటువంటి వారు దాన్ని ఆచరణలోనికి తీసుకురాకపోతే వారు వారి యొక్క తీర్పును శిక్షను పెంచుకుంటున్నారు. ఎందుకంటే తెలిసి కూడా చెయ్యట్లేదు, తెలిసి అవిధేయత చూపుతున్నారు, తెలిసి కఠినమైపోతున్నారు, తెలిసి తమను వెలుగులోనికి తెచ్చుకోకుండా ఇంకా అంధకారంలోనే ఉంచుకుంటున్నారు, తెలిసి ఆత్మను దుఃఖపెడుతున్నారు. సో ఆ స్థితిలో ఉండకూడదు. మనలో చాలామందికి తెలుసు యేసుప్రభు త్వరలో తిరిగి రాబోతున్నాడు, లోకం అంతమైపోబోతోంది, రెండవ రాకడ, సంఘం ఎత్తపడుట అతి సమీపంగా ఉంది. దాని గురించి పాటలు పాడతాం, ప్రార్థనలు చేస్తాం, మారనాథ అంటాం, ఇతరులకు సూచనల గురించి మరి చెప్తుంటాం, తెలుసుకుంటుంటాం. కానీ దాని కొరకు మనం సిద్ధపడుతున్నామా? ఈ పూట ఆయన వస్తే మనము సిద్ధపడి ఉన్నామా? నీవు సిద్ధపడి ఉన్నావా? తెలుసు కానీ దానికి అనుగుణంగా నీవు ఆచరణలో ఉండకపోతే అది తెలిసి నీకు ఎక్కువ దెబ్బలు తేవడానికే ఉపయోగపడుతుంది, కానీ నిన్ను రక్షించడానికి ఉపయోగపడట్లేదు. పౌలు విషయంలో చూడండి, ఆయనే రాశాడు, త్వరగా వస్తున్నాడు. ఆయనే చెప్పాడు, కనురేపు పాటున ప్రభు వస్తాడు. అండ్ ఆయన ఏం చేశాడు? ఆయన రాకడ కొరకు ఆయన ప్రేమతో ఎదురు చూస్తున్నాడు. 2 తిమోతి 4:8 ఆయన రాకడను ప్రేమించు వారికి అంటాడు. సో ఆయన జీవితంలో ఆయన ఏదైతే తెలుసుకున్నాడో దాన్ని ఆచరించేసాడు. అతడు భక్తిపరుడు. అతన్ని దేవుడు మన ముందు ఎందుకు పెట్టాడంటే అట్లా మీరు ఉండాలి అని. యేసును మన ముందు ఎందుకు పెట్టాడు అంటే అట్లా మీరు మారాలి అని. సో యేసులాగా మారక మునుపు కనీసం పౌలు లాంటి జీవితం సాక్ష్యమైన ఉండాలి కదా. ఒక భక్తుడు ఇట్లా అన్నాడు, ఎక్సర్సైజ్ ఇన్ గాడ్లీనెస్ అనేటువంటి ప్రసంగంలో, అంటే దైవ భక్తిని సాధకము చేసుకొనుడి అనే ప్రసంగంలో ఏమన్నాడంటే, క్రైస్తవ్యంలో ఉన్నటువంటి అతి పెద్ద సార్వత్రికమైనటువంటి పొరపాటు ఏంటంటే వారు ప్రస్తుత దిన జీవితాన్ని సరిగ్గా సిద్ధపడి జీవించకపోవుట. సో నిన్న సంఘంలో మీరు వాక్యం విన్నారు, లేకపోతే ఈరోజు మీరు యూట్యూబ్లో వాక్యం విన్నారు వదిలేశారు, విధేయత చూపట్లేదు, దాని ప్రకారం ఆచరణ అనేది తీసుకొని రావట్లేదు. క్షమించాలి అని విన్నారు, క్షమించరు, అంటే మీరు ఆచరించలేదు. ప్రేమించాలి అని విన్నారు, ప్రేమించరు, వింటారు, నోట్స్ రాసుకుంటారు, వదిలేస్తారు. సో అక్కడ మీరేం చేశారు? దేవుణ్ణి కించపరిచారు. మీరేం చేశారు? మిమ్మల్ని మీరు మొమ్మ చేసుకున్నారు. మీరేం చేశారంటే మీ సొంత గొయ్యి మీరు తవ్వుకున్నారు. దేవుడు చెప్పింది చేయడానికి, విని విడిచిపెట్టడానికి కాదు. మళ్ళా భక్తుడు బేవన్ అనే భక్తుడు చెప్పిన దాంట్లోనికి వస్తే, మనకు అది అవసరమని తెలుసు, కానీ మనము వ్యక్తిగతంగా బాధ్యత తీసుకొని చేయట్లేదు కనుక విఫలమైపోతున్నాం. మనము వీరిని వారిని దీన్ని దాన్ని నిందించే కన్నా ప్రతిరోజు మనకు దేవుడిచ్చినటువంటి ప్రత్యేకమైన ఆజ్ఞ, దైవ భక్తి యందు నీకు నీవే సాధకము చేసుకో అన్నాడు కనుక ఆ ప్రకారం చేసుకుంటే జీవితం ఎంత దీవనకరంగా ఉంటుంది, భక్తి ఫలప్రదం అవుతుంది. కింగ్ యాంటిగోనస్, ఆయన దగ్గర ఒక ఫిలాసఫర్ ఉండేవాడు. చాలా కాలం ఆయన్ని ఇతరు చూడలేదు. ఆ ఫిలాసఫర్ పేరు క్లియంతస్. సో అనేక సంవత్సరాల తర్వాత క్లియంతస్ కనబడితే రాజైన యాంటిగోనస్ ఆయన్ని అడిగాడు, ఇంతకాలం ఎక్కడికి పోయారు, కనబడలేదు, ఇంకా మీ పాత పని
నూర్చే పనే చేస్తున్నారా, గ్రైండింగే చేస్తున్నారా అంటే క్లియాంతస్ అన్నాడు, అవును రాజా, బ్రతుకు తెరువు కోసం ఇంకా నేను గ్రైండింగే చేస్తున్నాను, కానీ నా యొక్క ఫిలాసఫీ నుండి వేరవ్వకుండా అట్లాగే ఉన్నాను. సో నా యొక్క జీవిత ఆశయం ఏదైతే ఉందో, నేను ఫిలాసఫీకి దూరం అవ్వలేదు, బ్రతుకు తెరువు కోసం ఈ పని చేసుకుంటున్నాను. సో నువ్వు క్రిస్టియన్ అయితే, నువ్వు పరిశుద్ధుడు అయితే, నువ్వు గాడ్లీ పర్సన్ అయితే, భక్తిపరురాలు అయితే, దాని నుండి ఏది నిన్ను దూరం చేయకూడదు, నువ్వు దూరం అవ్వకూడదు. బతుకు తెరువు కోసం, పొట్టకూటి కోసం ఏదో చేసుకుంటావు, కానీ అది జీవితం కాదు. అది జీతం తెచ్చి పెడుతుంది, కానీ అది జీవితం కాదు. జీవితం ఆయన తెలుసుకున్నవాడు ఆయనలాగా జీవిస్తాడు, ఆయన వాడిలో జీవించే స్థితికి ఎదిగిపోతాడు. అప్పుడు ఇక కోరికలు ఎట్లా ఉంటాయి, వైఖరులు ఎట్లా ఉంటాయి, అండ్ క్రియలు ఎట్లా ఉంటాయి విన్నాము. ఆ ప్రకారం మీలో ప్రతి ఒక్కరూ ఉండాలన్నది నా ప్రార్థన, ఆకాంక్ష. దేవుడు మీలో అట్లా రక్షణ లేకుండా ఉన్నవారిని రక్షించి రూపాంతరపరచునుగాక. అండ్ మీలో రక్షించబడి మీ రక్షణను నిర్లక్ష్యం చేస్తుంటే, ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేయకుండా దాన్ని ఇప్పటి నుండి జాగ్రత్తగా పెట్టుకుని మీ సొంత రక్షణను భయంతో వణుకుతో కొనసాగించుకుంటూ యేసుక్రీస్తునందు భక్తిపరులాగే లక్షణాలతో మీరు రూపాంతరము చెంది వర్ధిల్లుదురుగాక. మరోసారి బిబ్లికలీ స్పీకింగ్, వాక్యానుసారంగా మాట్లాడితే అనే క్రిస్టియన్ పాడ్కాస్ట్లో దేవుడు మనల్ని కలిపేంత వరకు గుర్తుపెట్టుకోండి. వాక్యానుసారంగా ఆలోచించండి, వాక్యానుసారంగా కోరుకోండి, వాక్యానుసారంగా మాట్లాడండి, వాక్యానుసారంగా ప్రవర్తించండి, వాక్యానుసారంగా జీవించండి. భక్తి గలవారు అన్నది రుజువు చేసుకుంటారు. గాడ్ బ్లెస్ యూ ఆల్. సీ యూ సూన్. ఆమేన్.